సో హాయ్ వ్యూవర్స్. సో ఇప్పుడు వచ్చేసి మనము ఘట్టమ్మ తల్లి కాడికి వచ్చినామండి. ఇక్కడ ములుగు కాడ ఉంటాయి కదా, మన సమ్మక్క సారకి వెళ్ళేటప్పుడు ఘట్టమ్మ కాడికి వెళ్ళేసి మనము దర్శనం చేసుకున్న తర్వాత కొబ్బరికాయ కొట్టి అలా ఊదు బస్తులు పసుపు వేసిన తర్వాత మనం అక్కడ సమ్మక్క జాతరను దర్శించుకోవడం జరుగుతుంది కదా. సో ఇదే అండి ప్లేసు. సో ఈ మన చిరంజీవి ఒకతను లిప్స్టిక్ లెక్క మొత్తం ఐస్ క్రీమ్ చిక్తాను. ఇటు చూడు బ్రో, నీ లిప్స్టిక్ చూడాలి. నీకు లేదు అంటే ఇంకా నువ్వు తినలేదు. సో ఏం పేరు బ్రో? శ్రావణ్. ఏం చదువుకుంటున్నావు? ఎక్కడ? వరంగల్. వరంగల్ చిన్నది కాదు కదా, పెద్దది కదా. ఏ స్కూల్? రవీంద్రచారి. ఏం చేశారు సార్? మీ సేవ వరంగల్. సో ఎక్కడ సార్ మీ సేవ? పాలకుర్తి. ఈ అకౌంటెంట్ అమ్ములు. ఏం పేర్రా? శ్రేష్ఠ. ఎన్నో క్లాస్ చదువుతున్నావు? 3rd క్లాస్. తర్వాత 4th, సెకండ్ అయిపోయి 3rd. మరి ఆ 2 పనులు ఎవరు తీసుకెళ్ళారు? నువ్వు ఇచ్చినా వాళ్ళు తీసుకెళ్ళిరా? అవే పోయినాయా? అది వస్తాయి, పిలవాలి, కాన్సన్ట్రేషన్ చేయాలి. ఎత్తి అనవద్దు, ఎత్తుపళ్ళు అవుతాయి. సో ఇప్పుడు మీరు రామప్పకి వెళ్తున్నావా? ఆ తర్వాత రామప్ప నుండి లక్నవరమా? ఆ తర్వాత లక్నవరంలో బోటింగ్ బాగుంటుంది. మర్చిపోయినావా? చిన్నగట్టమ్మ. నువ్వు చిన్నగట్టమ్మ. అమ్మ నిన్ను పెట్టాలమ్మా, ఎందుకంటే వీడికి గట్టమ్మకు మీకు కొబ్బరికాయ కొడదనుకుంటాం, కానీ పూలు పెట్టేది మాత్రం నువ్వే. ఏదో పైసలకు అమ్ముకుంటున్నావు కానీ ఇప్పుడు కొందరికి పువ్వులు మర్చిపోతారు. కొబ్బరికాయ, ఊరుబత్తీలు, పసుపు కుంకుమ పట్టుకొని వస్తారు. పువ్వులు అంటే ఏదో గులాబీ పువ్వు ఏదో పట్టుకొని వస్తారు, చామంతులు. ఏం పేరు మరి నీ పేరు? రాధాబాయ్. ఇంత మంచి పేరు పెట్టుకున్నావు రాధాబాయ్ అని. శాసించే గుణమున్న నీ దగ్గర లీడరిజం లక్షణాలున్నాయి ఘట్టమ్మ కాడ. సో వ్యూవర్స్ చూడండి. సో అమ్మ వచ్చేసి ఘట్టమ్మ కాడ ఫ్లవర్స్ అమ్ముతాయి. ఎవరైనా పర్లేదు, వేరేక్కడ ఎక్కడ కొనకండి, ఇక్కడికి వచ్చి కొనండి. ఎందుకంటే మనము ఈ అమ్మలాంటి కూడా హెల్ప్ చేయాలి. ఏసీ రూమ్లలో ఉండి వాళ్ళు పెద్ద పెద్ద షాపులలో పెడితే వాళ్ళకి ఎట్లయినా పైసలు వస్తూనే ఉంటాయి, కానీ వీళ్ళకి మాత్రం అటు ఇటు ఎండలో కష్టపడుతున్నారు కదా. ఒకసారి ఇగో అమ్మకి మాత్రం అమ్మ వయసును చూసి అయినా పర్వ మనం సపోర్ట్ చేయాలి. మాస్టర్స్ అండ్ సార్, ఎక్కడ నుండి సార్ మీరు వచ్చేది? హన్మకొండ నుంచి. ఓకే. ఈ కోలేగా చదువుకుంటాను, ఇప్పుడైతే తింటాను. ఎక్కడ చదువుకుంటాను? అబ్బా, ఏమైనా ఆన్సర్ ఇచ్చినావా? ఏది అంగన్వాడి స్కూలేనా? ఏ స్కూల్? ఇంగ్లీష్ మీడియమా తెలుగు మీడియమా? తెలుగా? ఇంగ్లీష్. మరి మీ ఫ్రెండ్స్కి హాయ్ చెప్పు. 2 months అవుతాం కదా. ఫ్రెండ్స్ చెప్పు హలో. అరే ఫ్రెండ్స్ పేరు లేవా? ఫ్రెండ్స్కి పేరు లేవా? మీ టీంలో ఎంతమంది ఉన్నారు అంతమందికి పేరు చెప్పవా? క్లోజ్ ఫ్రెండ్స్ లేరా? ఇంకా ఆయన ఫ్రెండ్. ఈ అక్క పేరు ఆద్య. సో నువ్వెన్నో క్లాసు? ఓహో 3rd అయిపోయింది, 4th క్లాసు. ఎక్కడ స్కూల్? మ్యాట్రిక్స్. అరే సార్ ఎక్కడ నుండి సార్? ఏం పేరు సార్? హైదరాబాద్ నుంచి వచ్చారా సార్? మీరు సార్ గెస్ట్ కరెక్ట్ మాట. ఇక్కడ రండి సార్ ఫ్యామిలీ తోటి. అయ్యి మాస్టర్ పేరు ఏం పేరు? భరత్ ఏం చేస్తారు? బీటెక్ 4th year, ఫైనల్ ఇయర్. ఓకే. ఏంటి స్పెషలైజేషన్? కంప్యూటర్ సైన్స్, సిఎస్సి. తర్వాత మీరు ఏం చేయాలనుకుంటారు? చూడాలి అప్పటి వరకు ఇక తర్వాత. ఈ మాస్టర్ అరే భవ్యాన్స్. చూడ్డానికి మాత్రం చిన్నప్పుడు విరాట్ కోహ్లీ నేను చూసినట్టు అనిపిస్తుంది. మరి నువ్వేం అవ్వాలనుకుంటున్నావు భవ్యాన్స్? అబ్బా, ఎవ్వరు ఇయ్యని ఎక్స్పెక్టేషన్ క్వశ్చన్ ఇది. ఆన్సర్ కూడా. ఎందుకంటే ఎవడు ఎంత సంపాదించిన పర్లేదు, నచ్చిన ఫుడ్ మాత్రం తింటా. నువ్వు మాత్రం తినొచ్చులే. అవసరం అనుకుంటే పిల్లని వదిలిపెట్టేసిన పర్లేదు బతుకోవచ్చు, ఎందుకంటే వండుకోవచ్చు కదా. అమ్మగారు మీ పేరేం పేరమ్మా? హేమ. హైదరాబాద్లో ఎక్కడి నుంచి వస్తున్నారు? అల్వాల్.
టైగరు, ఆల్వాల్ పెద్ద టైగర్ అన్నట్టు. సో సార్ మీరేం చేస్తారు సార్? ఇన్సూరెన్స్ ఫీల్డ్ ఎంప్లాయ్, ప్రైవేట్ ఎంప్లాయ్. ప్రైవేట్ ఎంప్లాయ్. సో మీరు మాటగారు అంటే అంటే ఎంబీఏ అంటారు, మాటలు బాగా ఆడాలి. మరి ఎంబీఏ చేసే వాళ్ళు మంచిగా మాట్లాడితేనే శాలరీస్, లేకపోతే లేదు. మా వాళ్ళు అంతా అక్క చూడు చిన్న లక్ష్మి లెక్క కనబడతా. అమ్మ లక్ష్మమ్మ, మీ పేరేం పేరు? మంచి ఇలా గ్రీన్ శారీ, మంచి రెడ్ బొట్టు, మంచిగా అందరి స్వప్నం మీరు. ఇందిరాగాంధీ. అమ్మ ఏం పేరమ్మా? సత్యమ్మ, పి సత్యమ్మ. మీరు చాలా అదృష్టవంతురాలమ్మా. ఎందుకంటే అందరిని ఫ్యామిలీ నెంబర్లు వేసుకొని టూర్లోకి వెళ్తాను. కొందరు ఏంటంటే ఇంటికాడనే కూర్చుంటారు. నువ్వు ఈ ఎండలో కూడా వెళ్తాను అంటే నువ్వు గట్టి పిండమే అమ్మా. ఉండాలి అమ్మా, ఎందుకంటే ఇప్పుడు ఈ కాలంలో ఫ్యామిలీని ఒక దాటి మీద తీసుకొని బయట తిరగడం చాలా కష్టం. ఎవరు మాట వింటలేరు, ఎందుకంటే పైసనే మాట్లాడిస్తాను. వింటున్నారా? ఓకే ఓకే అమ్మ, అందరు బాగుండాలి. వెళ్తామ్మా. సో అమ్మవారిని చూడండి. తీసుకెళ్తారా? అమ్మవారిని చూడండి. సో ఇక్కడ భక్తులు వస్తూనే ఉన్నారండి. సో ఈ భక్తులు మరి ఎక్కడి నుండి వచ్చారో తెలుసుకున్నాము. సార్ మీ టీం ఎక్కడి నుంచి వచ్చారు సార్? ఇటు రండి సార్. యంగ్ జనరేషన్ డైనమిక్, హీరోనో విలనో మరి ఏందో నేనైతే ఎక్స్పెక్టేషన్ చేయలేకపోతున్నాను. ఇట్రా బ్రో. ఏం పేరు బ్రో? ఎక్కడి నుండి? వరంగల్ బిడ్డవా? ఏ గల్లీ బిడ్డవు? పద్మాక్షమ్మ సెంట్రల్. నేను వరంగల్ బిడ్డనే, కాజీపేట బిడ్డను. ఏం చేస్తారు బ్రో? డిగ్రీ ఫినిష్. దానికి ఫుల్ స్టాప్ పెట్టినా కామా పెట్టినా? అంటే కామా పెడితే మళ్ళీ ఎడ్యుకేషన్ ఉండన్నట్టు. ఫుల్ స్టాప్ పెట్టయితే ఇక లేదు. ఇక ఐ డోంట్ వాంట్ బీ టు డూయింగ్ అప్ ఎక్స్ట్రా ఎడ్యుకేషన్. మీకైతే ఐ గాట్ ఏ గవర్నమెంట్ జాబ్ అంటారు కదా. సో అమ్మ ఏం పేరమ్మా? రాధిక. సో పద్మాక్షమ్మ టెంపుల్ నుంచి వెళ్ళినట్టు. మీరమ్మా? శిరీష. సేమ్ అంటే ఎడ్యుకేషన్ కూడా సేమా? మాస్టర్స్ యూఎస్ చూసినావా? మాస్టర్స్. సో అగో ఒక తల్లి ఇంకో లక్ష్మికి బొట్టు పెడుతున్నారు. ఇక్కడ లక్ష్మణుడు అన్నట్టు. చూడండి ఘట్టమ్మ తల్లి ఇక్కడ తల్లి చేయాల్సిన పని ముఖ్యంగా చూసినావా? సంప్రదాయం నేర్పించాలంటారు కదా చిన్న పిల్లలకు. ఆమె దగ్గర నుండి నేర్పిస్తుంది. పిల్లలు పెద్దగా అయినా కూడా మనం కూడా ఇప్పుడు సొసైటీకి నేర్పించాల్సిన చిన్నపిల్లలకు సంప్రదాయం పద్ధతుల గురించి అండి. అమ్మ ఎక్కడ నుండి వస్తున్నారు? హైదరాబాద్ బిడ్డలు అన్నట్టు మీరు. అక్కలు అమ్మో డేంజర్, ముట్టుకుంటే కాలిపోతాం. ఏం పేరు అక్క? పుష్ప. ప్రియా ఊరా? మరి మీరక్క ఏం పేరు? అయ్యో డిఫరెంట్, మాకు పలకరానికి వస్తలేదు. వచ్చేసారి ఎట్లా భరిస్తాడో. తప్పుగా చెప్తే మాత్రం తోలు తీసేటట్టున్నారు. అయ్యో అక్కడ చూసిన సార్ రెడీగా ఉన్నాడు. ఏది 100 పేపర్ అట, నాది 101 పేపర్ అన్నాడు. ఏం తాత ఏం పేరే? వీరమల్లు. ఎంత వయసు మీది? మీ బతకాలంటే మేము అందులో సగమే ఉన్నాం. ఇంత సగానికి ఈత కొట్టాలంటే ఏ కారణం వస్తే ఈత లేదు అని పోడే. సార్ మీరు ఎక్కడ ఉండి సార్? హన్మకొండ ఏకెళ్ళి సార్? ఓకే. మాది ఈ స్పెట్స్ గా ఎవరు? మీ అబ్బాయి చాలా సైలెంట్ అంటే కానీ లోపల మాత్రం టెరబుల్. అగో ఏం పేరు బ్రో? వంశీకృష్ణ. డబల్ నేమ్. రెండు కట్నాలు అవుతారా? ఒకటే కట్నం అవుతుంది. ఏం చేస్తారు బ్రో? బీటెక్. ఏ ఇయర్? థర్డ్ ఇయర్. స్పెషలైజేషన్ సిఎస్సి. నాట్ బ్యాడ్. అరే చూడు ఇట్రా, కలర్ఫుల్ కనబడతాను. నువ్వే మెరూన్ కలర్ రేస్.
ఏం పేరు బ్రో? దగ్గర నేనేం కొరక తినా, నువ్వు బక్కగా నువ్వు ఆల్రెడీ. ఎక్కడ ఎక్కడి నుండి వస్తున్నావు? లోకలేనా? నాని లోకల్ అన్నట్టు నువ్వు లోకల్. యాక్టివ్ ఉండు. ఓకే బ్రో, సో మనము ఇక్కడ వరకు అయితే పరిచయాలు అయింది. ఇప్పుడు మనం కూడా మన కార్ తీసి ముందుకు వెళ్ళాలి. భక్తులు ఇక్కడ అక్కడ చాలా వరకు చూశారు కదా, క్రౌడ్ పెరుగుతూనే ఉన్నది. ఈ అన్నవారు ఇక్కడ పని చేసేవారు అనుకుంటా, అవునా లేదా? ఎక్కడ లోకల్ అన్నట్టు, మీరు నా లోకల్ నాని అన్నట్టు. సో మేము కూడా ఒకప్పుడు లోకలే, కానీ ఇప్పుడు దూరమైన మీ ఊరికి. మా అమ్మవారు పుట్టి పెరిగింది ఇక్కడనే. ఈ సో ఇక్కడ కొబ్బరికాయల స్టాల్ అన్నట్టు. మనం మర్చిపోయిన పర్ర కొబ్బరికాయలు, పువ్వులు, కుంకుమ, పసుపు ఇవన్నీ ఇక్కడ అక్కడ దొరుకుతాయి. ఈ అక్క పేరు ఏం పేరు తెలుసుకుందాము, లేకపోతే తిట్టుకుంటే పోయిన తర్వాత ఒక పేరు కూడా అడగలేదని. ఏం మాట్లాడాలి నేను? నీ పేరు మాట్లాడు. నువ్వు ఎప్పటి నుంచి పని చేస్తావు? ఇది మీ వారసత్వంగానా లేకపోతే జాబా? అదే మీరు ఈ సేవ చేస్తున్నారు అన్నట్టు ఇక్కడ. అక్క కొబ్బరికాయకి కొడుతుంది. బలం ఉందా లేకపోతే పద్ధతికి కొట్టాలని పద్ధతి కొడుతుంది? ఓహో, వాటర్ కోసం కొడతారా? కొందరు కొబ్బరికాయ మాత్రము మొగుడిని తలుచుకొని కొడతారు, మరి వీళ్ళు అట్లా తలుచుకుంటారు. ఎందుకంటే పద్ధతి కొడతారు, ఎందుకంటే ఆయన కొట్టలేక కొబ్బరికాయని కొడతారు కదా గట్టిగా. పని ఏమనుకోదు. ఎక్కడి నుండి సార్ మీరు వచ్చి? మురుగు లోకలేనా? లోకల్ గాయస్ అన్నట్టు. వాళ్ళు కూడా మన కాంపిటీషన్ వస్తున్నారు. మనం నాలుగు దిక్కులాగా అన్నట్టు, ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ అన్నట్టు ఇక్కడ నలుగురు ఉన్నారు. ఇక్కడ ఈస్ట్ ఎవరు, వెస్ట్ ఎవరు, సౌత్ ఎవరు. ఏం పేరు అక్క? చెల్ల శ్రావ్య. ఏం చేస్తారు? ఇంటర్ సెకండ్ ఇయర్. ఓకే, మీరక్క? కావ్యశ్రీయా? ఓన్లీ కావ్య డైరీస్. అక్క పేరు? పూజ. మీరు? లాస్యా. అందరి సినిమాలో వచ్చిన పేర్లే ఉన్నాయి. అంటే మీరు వాట్ ఈస్ ద రీజన్ బిహైండ్ ఆఫ్ దిస్ ఎకేషన్? ఇక్కడికి రావడం కారణం? ఆ మొక్కు ఏం మొక్కు తెలుసుకోవచ్చా అని? మా చెల్లికి 10th లో మంచి మార్క్స్ వస్తే. మంచి మార్క్స్ ఎన్ని వచ్చినాయి అక్క? 9.2. మనకు ఇవి బాగానే, మనకు అంత లేదు, మనకి 7.2 కన్నా అవుతుంది. సో ఈమెకు ఏం మొక్కు లేదు ఇప్పుడు? చెల్లె కోసమే వచ్చారు. అంటే మీరందరూ అక్క చెల్లెలు అన్నట్టు. సో వీళ్ళు ట్రై స్టార్స్ అన్నట్టు వీళ్ళు. ఓకే, సో ఆల్ ది బెస్ట్ యువర్ కెరియర్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. సో యూ ఆర్ గోయింగ్ టు బి టు ఫుల్ఫిల్లింగ్ ఆఫ్ యువర్ డ్రీమ్. సో ఐ ప్రే టు గాడ్ అండ్ హార్ట్ఫుల్లీ. ఓకే, బాయ్. సో హాయ్ వ్యూవర్స్, చూస్తున్నారు కదా, మనం ఇక్కడికి ములుగు చేరుకుంటున్నామంటే ఘట్టమ్మ తల్లిని కంపల్సరీ దర్శించుకోండి. ఎందుకంటే ప్రతి ఒక్కరు దర్శించుకుంటారు, వారి యొక్క ప్రయాణం సుఖంగా జరగాలని. అక్కడికి మంచిగా జరుగుతుందండి. కాబట్టి మీకున్నటువంటి స్థాయిని బట్టి కొబ్బరికాయ, పూడు, పసుపు, కుంకుమ, ఊదుబస్తీలు పుట్టించి దేవుడిని దర్శించుకొని మీ యొక్క ప్రయాణాన్ని కొనసాగించగలరు. థ్యాంక్ యూ వ్యూవర్స్, బాయ్.